జిల్లా రాంపచోడవరం మన్యంలో మరోసారి పెద్దపులి కలకలం మొదలైంది. ఫిబ్రవరి నెలలో పాపికొండల అభయారణ్యం నుంచి వెనక్కి వచ్చేసి అప్పటి నుంచి గోదావరికి అటు ఇటు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనే పెద్దపులి సంచరించింది. కొన్ని రోజులుగా రాజవొమ్మంగి మండలంలోని అటవీ ప్రాంతంలో తిష్టవేసింది. తాజాగా మరోసారి ఊర్లకు దగ్గరగా వచ్చి పంజా విసిరింది. ఇవాళ కొత్తవీధి గ్రామం సమీపంలో జీడి మామిడి తోటలో 2 పశువులను బొబ్బిలి హతమార్చడంతో స్థానిక గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. పొలాల్లోకి వెళ్లడానికే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం అప్పలరాజుపేట వద్ద జుమాయిల్ తోటలో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. గతంలోనే పెద్దపులి మెడకు అమర్చిన రేడియో కాలర్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఆధారంగా అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పశువులను మేత కోసం అటవీ ప్రాంతంలో తీసుకెళ్లొద్దని, ఒంటరిగా తిరగొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మండలం అండి, కొమరాపురం గ్రామం. మా చింతల తాతారావు గారి అమ్మాయినండి. నేను చేల్లోకి పిక్కలారడానికైనా వెళ్ళానండి. పులి గట్టిగా అరుపులు వినిపిస్తుండగా చెట్టుపైకి ఎక్కేసానండి. అది నా కళ్ళ ముందే పరిగెడుతూ వెళ్ళిపోయిందండి. 6 కుక్కలు దాన్ని వెంబడిస్తూ వెళ్ళినాయండి. నేను మా డాడీ గారికి కాల్ చేసి మా డాడీ గారికి రమ్మన్నానండి చేలోకి. మా డాడీ గారు వస్తే అప్పుడు నేను ఇంటికి వచ్చానండి. దీనిపై ఫారెస్ట్ అధికారి వారు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని మా గ్రామస్తులందరూ తెలియజేయడం జరుగుతుందండి. తొందరగా దీన్ని అర్పించవలసిందిగా ఫారెస్ట్ అధికారి వారిని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్పందించి ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పులి బారి నుంచి ప్రజలను అప్రమత్తం చేసి టయానికి సరైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని ఈ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మన అప్పలరాజుపేట గ్రామస్తులందరికీ తెలియజేయమనగా ఈరోజు ఉదయాన్న మన అప్పలరాజుపేట 520 కంపార్ట్మెంట్ రాజమంగారిలో పెద్ద పులి జాడ గుర్తించాము. కావున ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ అడవులోకి ఈ 2 రోజులు వెళ్ళొద్దని, అలాగే పశువుల మేపే వాళ్ళు కూడా పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని త్వరగా లోపలికి ఎక్కింది. పులి ఎక్కడ ఉందంటే దిగుతా కళ్ళ ముందు లోపలికి ఎక్కింది. పులి ఎక్కడ ఉందంటే దిగుతా కళ్ళ ముందు. మన అప్పలరాజుపేట గ్రామస్తులందరికీ తెలియజేయమనగా ఈరోజు ఉదయాన్న మన అప్పలరాజుపేట 520 కంపార్ట్మెంట్ రాజమంగారిలో పెద్ద పులి జాడ గుర్తించాము. కావున ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ అడవులోకి ఈ 2 రోజులు వెళ్ళొద్దని, అలాగే పశువుల మేపే వాళ్ళు కూడా పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని త్వరగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ పెద్ద పులి సమస్య అనేది కొనసాగుతుంది. పాపికొండల అభయారణ్యం నుంచి వెనక్కి వచ్చేసిన పెద్ద పులి ఫిబ్రవరి 20వ తేదీ ఆ ప్రాంతంలో వెనక్కి వచ్చేసిన పెద్ద పులి ఇటు గోదావరికి ఇటువైపు ఉన్న ఏదైతే పోలవరం జిల్లా రామచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోనూ, అటువైపు పోలవరం ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతంలో కూడా సంచరించింది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక కొద్ది రోజులుగా అటవీ ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి తాజాగా రాజవొమ్మంగి మండలంలో ప్రస్తుతం హల్చల్ చేస్తుంది. ఇక్కడ రాజవొమ్మంగి మండలంలోని గ్రామాలకు సమీపంగా రావడమే కాదు, పశువుల పైన కూడా పంజా విసురుతూ ఏదైతే హతమారుస్తున్న నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా గిరిజనులు అయితే ఇప్పుడు ప్రస్తుతం జీడి పిక్కలు, అదేవిధంగా చింత పిక్కలు వేరుకునేందుకు అడవుల్లోకి వెళ్లే సమయం. ఈ వేసవ సమయంలోనే వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా ఫలసాయాన్ని పొందుతారు. అయితే ప్రస్తుతం పెద్ద పులి మరొకసారి గ్రామాల సమీపంలోకి వచ్చి ఈ పశువులను కూడా చంపిన నేపథ్యంలో ఇవాళ కొత్త వీధిలోని 2 పశువులను, ఒక ఆవు అదేవిధంగా ఒక గేదెని కూడా పెద్ద పులి హతమార్చడం జరిగింది. దీంతో అటువైపు వెళ్లాలంటేనే కూడా గిరిజనులు తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో దీనికి సంబంధించి ఒక మహిళలు కూడా స్వయంగా ఈ పెద్ద పులిని చూసిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఒక మహిళ, ప్రత్యక్షంగా చూసిన మహిళలు కూడా చెప్తున్నారు. ఏదైతే తాను పెద్ద పులిని చూసి చెట్టెక్కి ప్రాణాలు రక్షించుకున్నాను, అదేవిధంగా ఆ పెద్ద పులిని వెళ్లిపోయింది, ఖచ్చితంగా దాన్ని బంధించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక 2 రోజుల నుంచి కూడా ఈ పెద్ద పులి సంచారం మరోసారి జనావాసాలకు దగ్గరగా వచ్చిందని చెప్పొచ్చు.
అప్పలరాజుపేట అదేవిధంగా చిన్నరాలింగి గ్రామాల వద్ద ఏదైతే ఈ రాజవొమ్మింగి మండలంలోనే జామాయిల తోటలో అటవీ శాఖ సాగు చేస్తున్న జామాయిల తోటలోనే పెద్ద పులి యొక్క పాతముద్రలు కూడా గుర్తించడం జరిగింది. అదైతే చూస్తే కనుక ఈ పెద్ద పులికి రేడియో కాలర్ పరికరం కూడా ఉంది. ఎటు వెళ్తుందో గుర్తించేందుకు కూడా శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించే రేడియో కాలర్ పరికరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద పుల్లని ఖచ్చితంగా బంధించాలని చెప్పి కూడా మరోసారి గిరిజనులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక మహారాష్ట్ర తాడోబు అటవీ ప్రాంతాల నుంచి దాదాపుగా జనవరి నెలలో వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి కూడా చూస్తే కనుక ఏలూరు జిల్లా పోలవరం ప్రాంతంలోనూ, అదేవిధంగా తర్వాత వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలోను, అదేవిధంగా కాకినాడ జిల్లా ఏలూరు పరివాహక ప్రాంతం, ప్రస్తుతం చూస్తే కనుక రంపచోడవరం ఏజెన్సీలోని రాజవొమ్మింగి మండలంలో అటవీ గ్రామాల్లో కూడా ఈ పెద్ద పులి అయితే సంచరిస్తుంది. దాదాపు 4 నెలల నుంచి కూడా ఈ సమస్య ఇంకా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే దీన్ని బంధించకపోవడం పట్ల గిరిజనులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పశువులకి భద్రత లేకుండా పోయింది, అదేవిధంగా ఇటు ఏదైతే వాళ్ళు ఫలసాయం కోసం జీడి పిక్కలు కావచ్చు, లేదంటే ఇటు చింత పిక్కలు వెళ్ళి వేరుకునేందుకు వెళ్లే క్రమంలో అటు వెళ్లాలంటే కూడా చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈ పెద్ద పులికి అమర్చిన రేడియో కాలర్ పరికరం ద్వారా దాన్ని యొక్క కదలికలను కూడా గుర్తిస్తూ ఎప్పటికప్పుడు ఆ గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తారు. ఎవరు కూడా ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళొచ్చు, అదేవిధంగా పశువులను కూడా మేత కోసం అక్కడ తీసుకెళ్లొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా పెద్ద పులిని బంధించేందుకు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయలేదు. అయితే కొంత ఊపిరి పీల్చుకున్నారు. 10 రోజుల క్రితం వరకు కూడా పెద్ద పులి దాదాపుగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయింది, అడవుల్లోనే సంచరిస్తుందని చెప్పి ఊపిరి పీల్చుకున్న క్రమంలో మరొకసారి గత 2 రోజుల నుంచి కూడా జనావాసాలకు దగ్గరగా వచ్చేసింది. తాజాగా రాజవొమ్మింగి మండలంలోని కొత్త వొమ్మంగి, కొత్త వీధి, అదేవిధంగా అప్పలరాజుపేట, చిన్నరాలింగి ఈ గ్రామాల వద్ద కూడా ప్రస్తుతం పెద్ద పులి సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక అది అక్కడే ఉంటుందా, లేదంటే మరొకసారి తన పాత మార్గం ఎక్కడైతే ఏలూరు పరివాహక ప్రాంతంలో కావచ్చు, లేదంటే గతంలో తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో కూడా తిరిగింది, ఇటువైపు మరొకసారి వచ్చేస్తుందని చెప్పి కూడా ఒక భయాందోళన అయితే వ్యక్తమవుతుంది. ఫారెస్ట్ అధికారులు మాత్రం కొంత దీనికి సంబంధించి చూస్తే కనుక ఎక్కడ ఇంతవరకు కూడా మనుషులపై దాడి చేయలేదు. గత 4 నెలల కాలంలో కూడా ఎక్కడ కూడా ఈ పెద్ద పులి అనేది మనుషులపై దాడి చేయలేదు. కేవలం తన ఆహారం కోసం పశువులను వేటాడుతుంది, వాటిని రక్తం తాగుతూ వెళ్ళిపోతుందని చెప్పి తప్ప ఎక్కడ కూడా మనుషులపై అటాక్ చేయట్లేదని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఇటు గిరిజనులకు సంబంధించి మాత్రం చాలా ఇబ్బందికరంగా మారింది. ఎక్కడ పులిని ఒంటరిగా వెళ్ళినప్పుడు చూసినా, లేదంటే పశువులపై దాడి చేసినప్పటికీ కూడా వారు పశువులు కూడా నష్టపోతున్నారు. దానికి సంబంధించి నష్టపరిహారం కూడా ఇస్తున్నామని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ పులి అనేది పెద్ద సమస్యగా మారింది. ఎక్కడైనా దీన్ని బంధించాలని చెప్పి కూడా ఇక్కడ ప్రస్తుతం ఏదైతే రాజవొమ్మింగి మండలంలోని కొత్త వీధి, అదేవిధంగా అప్పలరాజుపేట, చిన్నరాలింగి ఈ గ్రామాల సంబంధించి గిరిజన గ్రామాల వద్ద తిరుగుతున్నారో ఈ పులి సంచరిస్తుందో అక్కడ ప్రజలైతే కోరుతున్నారు. స్పందన. తీస్తాను త్వరగా రండి.